మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, లేదా విదేశాలకు వెళ్తానా, ఇన్ని సమస్యలతో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మనండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీన రాశి మిత్రులారా, మీకు 2026 ఆగస్టు నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటే, గురుగ్రహ ప్రభావం, శని ప్రభావం, సూర్యుని సంచారం, బుధుని శుక్రుని ప్రభావం వల్ల కుటుంబంలో ఆనందం, వ్యాపారం. మీకు ఏళ్నాటి శని జరిగిన మిగతా గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉంది కాబట్టి అద్భుతమైనటువంటి నెల అని కూడా చెప్పొచ్చు. ఈ ఆగస్టు నెల సమగ్ర ఫలితాలను మీకు అందిస్తూ ఉంటుంది. ఉద్యోగంలో, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి కూడా అందిస్తుంటే మీకు ఫస్ట్ ఆధ్యాత్మికత, అభివృద్ధి, కొత్త అవకాశాలు, ఈ మూడిటి మీదే ఈ నెలంతా కూడా ఉంటారు. కొత్త బాధ్యతలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, పదోన్నతి, జీతం పెంపు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారికి పోటీ పరీక్షల అనుకూలత, ఐటీ, హెల్త్ కేర్, విద్య, ఫార్మా, బ్యాంకింగ్, కన్సల్టెన్సీ, హాస్పిటాలిటీ, ప్రభుత్వ సేవల్లో ఉన్న వారికి, విదేశీయ పనుల్లో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం, పెట్టుబడులు, కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లభిస్తాయి. ఫార్మా, విద్య, ఆధ్యాత్మిక సేవల్లో, హోటల్స్, ఫుడ్ బిజినెస్, చేపల పెంపకం, ఎగుమతి, దిగుమతి రంగాల వారికి అవకాశాలు బాగున్నాయి. పెట్టుబడి పెట్టే ముందు పూర్తిగా పరిశీలించండి. రొయ్యలు వాళ్ళకి కూడా బాగుంది. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. నిలిచిపోయిన బకాయిలు వస్తాయి. పొదుపు చేయడానికి అనుకూలమైన సమయం. అవసరం లేని ఖర్చులు పెట్టకండి. షేర్ మార్కెట్ దీర్ఘకాలిక పెట్టుబడుల్లో మంచి లాభాలు పొందుతారు. ఊహాగానాలతో ట్రేడింగ్ చేయకండి. కుటుంబ సభ్యుల మధ్య ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి అనుబంధంగా ఉంటుంది. సంతానం లేని వారికి శుభవార్తలు పొందుతారు. ప్రేమలో ఉన్న వారికి అనుకూల సమయం. వివాహ ప్రయత్నం చేసిన వారికి మంచి సమయం. ఆరోగ్యం పట్ల కాళ్ళ నొప్పులు, నిద్రలేమి, అలసట, జీర్ణకోశ సమస్యలు ఉంటాయి. జనరల్గా వ్యాయామం చేయండి, మంచినీళ్ళు తాగండి, అన్ని బాగుందని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి ఉన్నత విద్య, వైద్య, పరిశోధన, సివిల్స్, బ్యాంకింగ్, విదేశీ విద్య సిద్ధమవుతున్న వారికి దిస్ ఇస్ ద రైట్ టైం. చిల్డ్రన్స్, మీన రాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పచ్చు. రైతులకి అద్భుతమైనటువంటి సమయం. చేపల పెంపకం, వరి, కూరగాయలు, ఉద్యాన పంటల సాగు చేసే వారికి మంచి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. ప్రభుత్వ ప్రయోజనాలు కూడా పొందుతారు. కళాకారులకి సినిమా, సంగీత రచన, యూట్యూబ్, టెలివిజన్, సోషల్ మీడియా రంగం వారికి అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. రాజకీయంలో ప్రజాదరణ పొందుతారు. పార్టీల కొత్త బాధ్యత లేదా ముఖ్యమైన పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రజాసేవలో చురుకుగా ఉంటారు. విదేశీయ ఉద్యోగం, ఉన్నత విద్యా, వ్యాపారం, వీసా సంబంధిత పనుల్లో పురోగతి ఉంటుంది. కోర్టు కేసులు నెమ్మదిగా అనుకూలమైన ఫలితాలు మాస ద్వితీయంలో పొందే అవకాశాలు ఉన్నాయి. భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ నెలంతా ఇతరులకు గురించి గాసిప్స్ మాట్లాడకండి. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. పెట్టుబడుల విషయంలో పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత పెట్టుబడి పెట్టండి. ప్రయాణాల్లో మీ విలువైనటువంటి వస్తువులు జాగ్రత్త. ప్రతి గురువారం అద్భుతమైనటువంటి యొక్క దక్షిణామూర్తి ప్రార్థన చేయండి. ఓం నమో నారాయణాయ, ఓం బృహస్పతే అని 108 సార్లు పారాయణం చేయండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. పశువులకి గడ్డి అవన్నీ కూడా ఇవ్వండి. పశు పువ్వులతో చేయండి. గోసేవ చేయండి. అరటి పండ్లు అవన్నీ కూడా పండ్లంతా కూడాను పశువులకి దానంగా ఇవ్వండి. ఆధ్యాత్మిక గ్రంథాలు దానం ఇవ్వండి. పసుపు, లేత ఆకుపచ్చ మీకు చాలా కలిసి వస్తుంది. 3 మరియు 7 అనే సంఖ్య ఈ నెల మీకు కలిసి వస్తుంది. గురువారం, సోమవారం ఈ నెలంతా కూడా కలిసి వస్తుంది. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు మీ ఇష్టదైవం దేవాలయంలో వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి. మీకు కావలసిన వారు మీ యొక్క జాతకాన్ని కొరకైనా, మీ యొక్క కరుంగాళిమాల కోసమైనా మా యొక్క అడ్మిన్ ప్యానెల్లో ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై వస్తుంది. ఇంకను ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ద్వాదశ రాశి మిత్రులారా, మీరందరూ కూడా ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలు పొందాలని
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో మీకోసం లోకక్షేమం కోసం ప్రార్థన పూజలు చేస్తాము. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. తప్పకుండా అందరూ ఆయురారోగ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేశ్వరమ్మ. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాల నుండి ఒక అద్భుతమైనటువంటి వరప్రసాది అని చెప్పచ్చు. అలాంటిది మనం ఈసారి రిలీజ్ చేస్తాము. శ్రీచక్రం, సుమేరు అంటారు దీన్ని. పంచలోహంతో తయారు చేసినటువంటి ఒక శ్రీచక్రం. ఇది తయారవ్వడానికి మాత్రమే ఒక 38 గంటల నుంచి 40 గంటల సేపు పడుతుందండి. ఇది పంచలోహం బ్లాక్స్ తయారు చేసేస్తాము. ప్రతి గురువారం నాడు దీన్ని మేము తయారు చేయడానికి మిషన్లో పడేది. ఇది చేతితో తయారు చేసింది కాదు, మొత్తం మిషన్తో. ఇది జర్మన్ నుంచి మిషన్ తెప్పించి దీంతో తయారు చేస్తున్నామంట. దాన్ని లోడ్ చేస్తే ఆ రేసెస్ ద్వారానే తయారవుతుంది ఈ యొక్క శ్రీచక్రం. అన్ని కోణాలు కూడాను పెట్టి చక్కగా అద్భుతమైనటువంటి శ్రీచక్రాన్ని తయారు చేస్తాం. మనము ఈ మధ్య చూడండి పిరమిడ్స్ని వాడేస్తున్నాం. పిరమిడ్స్ అంటే ఈజిప్ట్ దేశంలో సమాధులు అంటారు. దాన్ని మనం టేబుల్ కిందనో వాస్తు కిందనో దేవుడి ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. అది ఎంత తప్పో చాలా మందికి తెలియట్లేదు. పిరమిడ్నే మనం వాడుతున్నామంటే సాక్షాత్ అనుగ్రహం ఇచ్చే ఆ యొక్క శ్రీచక్రాన్ని ఎందుకు వాడకూడదు? 5000 సంవత్సరాల క్రితం నుంచి ఆది శంకరుల కాలం నుంచి పూజింపబడ్డ ఒక అద్భుతమైనటువంటి శ్రీచక్రం. ఈ శ్రీచక్రాన్ని ఇంటిలో నిత్య పూజలో పెట్టుకోవచ్చు. ఏమంటే మేము పూజ చేసుకోలేమండి, అంత ఇది లేదు, కానీ మాకు అనుగ్రహం అయితే కావాలి. దీనికి ఏమైనా అవకాశం ఉందంటే ఇది పంచలోహంతో తయారు చేస్తుందండి. రాగి, ఇత్తడి, వెండి, బంగారం, ఇనుప, సీసంతో తయారు చేసినటువంటిది అనమాట ఇది. దీన్ని మన టేబుల్, ఇప్పుడు చూడండి నా టేబుల్లో ఇక్కడ పెట్టాం, టేబుల్లో కూడా పెట్టుకోవచ్చు. దీనికి పూజలు అవసరం అంటే మేము ఆల్రెడీ దీనికి దేవి నవావరణ పూజ చేసి, ఖడ్గమాల, లలితా సహస్రనామం చేసి 11 రోజులు పూజ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది తయారవడానికి 38 అవర్స్ అని చెప్పానంటే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీ యొక్క తిథివార నక్షత్రాల గోత్రనామాలతో దాన్ని గురువారం నాడు మంచి సమయం చూసి వర్జమైన తర్వాత లోడ్ చేస్తాం. అది రావడానికి శుక్రవారం సాయంత్రము మాకు వస్తుంది. అప్పటి నుండి 11 రోజులు మీ గోత్రనామాలతో పూజ జరుగుతుంది. దాని తర్వాతనే మీకు పంపడం జరుగుతుంది. మీరు ఆర్డర్ అయిన తర్వాతనే దీన్ని తయారు చేస్తాము, కానీ ఇదేదో రెడీమేడ్గా ఉంటుంది. మాకు రేపే కావాలండి, ఎల్లుండే కావాలి అంటే కూడా ఇవ్వడం జరగదు. ఇదేదో షాపులో దొరికే వస్తువు మాత్రం కాదు. ఇది పంచలోహంతో తయారు చేసినటువంటి ఒక అద్భుతం. అండి మరి ఇంట్లో పెట్టొచ్చా? దీనికి సైజ్ ప్రమాణం ఏమైనా ఉంటుందంటే చూడండి, అంగుష్ట ప్రమాణం అంటారు. అంటే మన యొక్క వేళ్ళ యొక్క సగం వేళ్ళకు మధ్యలోనే ఉండాలని రూల్ ఉంది. ఆ ప్రకారమే దాని సైజ్ ప్రకారమే చేస్తాం. ఇటు వెడల్పులో 2.7 ఇంచులు దాని ప్రకారం పెట్టి ఎటు చూసినా 2.7 అంటే 9 వచ్చేటట్టుగా ఒక వేలు యొక్క సగం సైజులోనే ఇది ఉంటుంది. అంగుష్టపరం. సుమేరు మధ్య శృంగస్తే శ్రీమన్ నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అని చెప్పేసి పెట్టాం. దీన్ని మీ ఇంటి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, మీ ఆఫీస్ టేబుల్లో పెట్టుకోవచ్చు, మీ వ్యాపార స్థలంలో కౌంటర్లో పెట్టుకోవచ్చు, మీ బీరువాలో పెట్టుకోవచ్చు. దీన్ని పెట్టుకోవడం వల్ల సకల దారిద్ర్యం నివారణ అవుతుంది, ఐశ్వర్యం వస్తుంది, దృష్టి దోషం తొలగుతుంది, వివాహ ఆటంకాలు తొలగుతుంది, దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది, సంతాన యోగం కలుగుతుంది, వాస్తు దోష నివారణ అవుతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి శ్రీ చక్రాన్ని కావలసిన వాళ్ళు సంప్రదించండి. దీన్ని మనము ఎలా పంపిస్తున్నామంటే చూడండి, ఒక బాక్స్లో పెట్టి ఒక 18 కుబేర కాయిన్స్ అనమాట, లక్ష్మీ కుబేర కాయిన్స్ దీంతో పాటు ఈ శ్రీచక్రంతో పాటు వస్తుంది. దీంట్లో ఈ లక్ష్మీ పాదుకలు అని చెప్పేట్టుగా పాదుక, ఒక ప్లేట్ను ఒక పాదుక కూడా వస్తుంది. ఆ అమ్మవారికి వేసుకోవడానికి ఒక బ్రాస్లో తయారు చేసినటువంటి ఒక చైను, ఈ శ్రీచక్రం ఇందులో పెట్టాను చూడండి. శ్రీచక్రము చూడండి, ఈ శ్రీచక్రాన్ని మీకు పూజలో పెట్టి మీకు అందించడం జరుగుతుంది. ఇలాంటి ఒక బాక్స్లో పెట్టి మీకు పంపుతాము ఈ యొక్క అద్భుతమైనటువంటి శ్రీచక్రాన్ని. కావలసిన వారు సంప్రదించండి, మా నంబర్లకి ఫోన్ చేసి ఈ యొక్క శ్రీచక్రాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది వెంటనే దొరకదు, బాగా గుర్తుపెట్టుకోండి. 13 రోజుల తర్వాతే మీకు అందించడం జరుగుతుంది. మీకు హైదరాబాద్లో అయితే స్వయంగా మా ఆఫీస్కి వచ్చి తీసుకోండి. లేని పక్షంలో దూరంలో ఉన్న వాళ్ళకి డిటిడిసి కొరియర్ ద్వారా
పంపించడం జరుగుతుంది. అతి అద్భుతమైనటువంటి శ్రీచక్రం కావలసిన వారు నుదుట రాత ఉంటేనే ఈ శ్రీచక్రాన్ని మీరు పొందగలరు. అవకాశం ఉన్నవాళ్ళు ఆ అమ్మవారు ఎవరింటికి రావాలనుకుంటుందో అందులో మీరు ఎక్కడున్నారు చూసుకొని కావలసిన సంప్రదించండి. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.